హాయ్ అండి, వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ చాలామంది వరకు వీడియో రీచ్ అవుతుంది చూసిన వాళ్ళు. ఓకేనా? ఇది ఎక్కడ అంటే మన ట్యాంక్ బండ్ దగ్గరలో నెక్లెస్ రోడ్ సైడ్ అండి. నర్సరీ ఎగ్జిబిషన్ అయితే పెట్టిర్రు. ఇయర్ పెడతారంట. నేను ఎప్పుడు యూట్యూబ్లో చూస్తా కానీ ఎప్పుడైతే ఇంతవరకు అయితే విజిట్ చేయలేదు. ఎంట్రీ టికెట్ అయితే ఈచ్ 1 పర్సన్కి అయితే 40 రూపీస్. కిడ్స్కి కూడా బిలో 5 years అబోవ్ ఉందండి, పిల్లలకు కూడా 6 years నుంచి స్టార్ట్ అన్నట్టు. 40 రూపీసే టికెట్. మా నలుగురికి 40 అయింది. ఇక్కడ ఏంటంటే చాలా వరకు అయితే చాలా డిఫరెంట్ అయితే ప్లాన్స్ అయితే ఉన్నాయి, కానీ ప్రతి ఇయర్ దీనికన్నా ఎక్కువ వస్తుందంట, కానీ ఈసారి చాలా వరకు తక్కువ వచ్చిందంట అని అక్కడ మాట్లాడుకుంటే విన్నా. మనకైతే అంత ఎక్కువైతే తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడైతే వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళడము. ఇది ఏం చెట్టు అంటే టచ్ చేస్తే ఇట్లా ఆకులన్నీ ముడుచుకోపోతాయి కదండి, ఆ చెట్టు. మాకు అది రోడ్ల మీద నార్మల్గా అది పెరుగుతూ ఉంటుంది, కానీ దాన్ని కూడా అమ్మడానికి పెట్టేసారు. పక్కకున్నదైతే మిరపకాయల చెట్టు. ఎంత డిఫరెంట్ ఉన్నాయి తెలుసా మిరపకాయలు. అంత చిన్న చెట్టుకి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో, చిన్న చిన్న మిరపకాయలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తారంట అండి ఇక్కడ చెట్లు అమ్మడానికైతే. చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి, కానీ నాకైతే ప్రైస్ పరంగా చాలా రేట్ ఎక్కువ అనిపించింది. ప్రైస్ పరంగా ఎక్కువ అనిపించింది, ప్లాన్స్ కూడా అంతంత మాత్రమే అనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడ బొల్లారం సైడ్లో నేను 50 రూపీస్కి 50 రూపీస్కి అయితే నాకు చాలా మంచి ప్లాన్స్ అయితే వచ్చినాయి. ఇది ఏం లేదు, ఒక్కొక్క కొమ్మనే ఉంది. ఎందుకో ప్రైస్ పరంగా నాకు చాలా ఎక్కువ అనిపించింది. వేరే ప్లాంట్స్ కూడా చాలా వరకు ఎక్కువనే అనిపించింది. ఇంకో ప్లాంట్ అయితే అలమండ అని ఉంటుంది కదా, ఆ ప్లాంట్ అయితే 500 రూపీస్ చెప్పిండు. స్టాండ్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. కానీ ఇక్కడికి వెళ్తే మనకు ఒకటండి, జోబ్ నిండా పైసలు పెట్టుకోవాలి, లేకపోతే ఫోన్పే నిండా పైసలు పెట్టుకొని పోవాలి ఈడికి పోవాలంటే. ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఏది చూసినా కొనాలని లోపల ఒక ఇదైతే అలజడైతే వచ్చేస్తుంది. స్టాండ్లు చూసిరు, ఎంత మంచి మంచి స్టాండ్లు ఉన్నాయని తీసుకుందాం అనుకుంటా. 3500 3000 అట్లా ఆ రకంగా చెప్పిర్రు. ఇక సైలెంట్ వచ్చేసిన, ఎందుకులే అనేసి బయట చూద్దాంలే చేయించుకుందాం అనేసి అయితే ఇక మరి రాజేష్ అంటే సైలెంట్గా వచ్చేసిన. ఇక మళ్ళీ ఏం అడగలేదు. ఇక లోటస్ కూడా చాలా రకాలుగా వెరైటీస్ అయితే ఉన్నాయి. లోటస్లో కూడా మనకు గార్డెనింగ్ కూడా ఏ రకంగా చేసుకోవాలనే అవగాహన అయితే చాలా వరకు వస్తుంది. చైర్స్ కానీ ఏదైనా కానీ క్లియర్గా వీడియో నీట్గా అన్నీ ప్రతిదీ తీసి పెడదామా అంటే వర్షము, నా ఫోను ఖరాబ్, ఆల్రెడీ వర్షంలో తడిచింది నా ఫోన్ ఆల్మోస్ట్ చాలా వరకు అయితే. వీడియో తీస్తుంటే పడ్డది. ఆడ కొన్ని దగ్గర అయితే షాప్లల్లో పైన స్టోరేజ్ అయిన వాటర్ కూడా గాలికి మొత్తం వచ్చి నేనైతే నిండా ముద్ద తడిచిపోయినా. ఆ రకంగా పడ్డది వర్షము, ఒక రేంజ్లో పడ్డది వర్షము. అందుకోసమని క్లియర్గా అయితే తీయలే, ఆడాడగా అనిపించింది అయితే తీసిన. ఇవన్నీ అయితే విత్తనాలు, కంపోస్ట్ కానీ అన్ని రకాలు ఉన్నాయండి. నేను అలా చూసింది కూడా సగం వరకే చూసిన. ఫుల్ వర్షము, పిల్లలు. మామిడికాయ చెట్లు చూడండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో, రకరకాల మామిడి పండ్ల చెట్లు ఉన్నాయి. ఇక క్లియర్గా తీద్దామా అంటే అంత టైం లేదు మాకు, టైం లేకుండే. ఆల్మోస్ట్ ఆడికొచ్చి మళ్ళీ వెళ్ళే వరకే చాలా టైం పట్టింది. 7:30 8 దాకా అయింది మా కాడనే. ఇంక ఇవన్నీ టబ్బులు అవన్నీ ఇవి చూసిరు ఎంత బాగున్నాయి, తులసి కోటలు. ఇవైతే ఎంత బాగున్నాయో తెలుసా. నేను ఇంకా అడుగుదామన్నా కానీ ఆడ కింద చూడండి ఫ్లోర్ అంతా ఏ రకంగా ఉన్నాయో, మొత్తం బుడద అంగడి ఉందండి. అస్సలు అది అంగడే కదా, మొత్తం బుడద అంత ఘోరంగా ఉంది. ఇదంతా ఎంత బాగున్నాయి చూడండి. ఇలాంటి టబ్స్ కొనాలని చాలా రోజుల నుంచి కోరిక ఉంది, కానీ ఇక పైసలు ఉండాలి కదా, చేతిలో పైసలు ఉంటేనే పని అవుతుంది అన్నట్టు అన్నీ ఏవో చిన్నవి కొనుక్కొని వచ్చిన పోయినందుకు. అంటే పోయిందని ఉత్తి చేతులతో అయితే రాలే, కొన్ని చెట్లు అయితే పట్టుకొచ్చుకున్నా. రేట్లు ఎక్కువనే అని అంటున్నా, కానీ చెట్లు అయితే కొన్ని పట్టుకొచ్చిన. ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ అంతా హనీ అమ్మిరండి. ఎన్ని రకాల తేనెలు తెలుసా. ఇవి బాక్సులలో రెడీ చేస్తారు కదా హనీ, ఆ రకమైన హనీ అంట, ప్యూరే. టేస్ట్ కూడా అలానే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే మొత్తం ఒక 9 వెరైటీస్ ఏమో ఉన్నాయి. కాశ్మీర్ హనీ, ఇంకేంది డేట్స్, ఖజూరా హనీ అని ఎన్ని రకాల హనీస్ ఉన్నాయో. ఒక 9 వెరైటీస్ అయితే ఉన్నాయి, 9 or 7 వెరైటీస్ ఉన్నాయి.
ఒకాన్ ప్యూర్ హనీ అండి, చాలా వరకు బాగున్నాయి. పక్కకు చూసిర్రా బాక్స్లలో అవన్నీ తేనెటీగలు, తేనె పుట్టలు, అవి తేనెటీగలు. మేమైతే తీసుకున్నాను లీటర్ది 2, మిగతా అన్నీ అయితే ఒక 5-6 వెరైటీస్ అయితే తీసుకున్నా. చిన్న చిన్న ప్యాక్ వచ్చింది. ఇవి ఏందో అండి, గడ్డల్లాగా అనిపించినాయి. అవి ఏం చెట్లో నాకైతే అంత క్లారిటీగా తెలీదు. వాళ్ళని అడుగుదామన్నా ఆ వర్షానికి నాకు ఎక్కడ నిలబడబుద్ధి అయితేలే. మళ్ళీ పిల్లలు తడుస్తున్నారు. చేతిలో అంబ్రెల్లా ఉంది, కానీ అంబ్రెల్లా ఉన్నా కూడా చాలా వరకు అయితే తడిసినాము. లేక తడుస్తున్నామని అయితే ఒక ఆశతోటి నేను ఇంకా అంబ్రెల్లా కూడా పట్టుకోలేదు. చెల్లెపిల్లలు అటు ఉరుకుతురు ఇటు ఉరుకుతురు, చిన్న పిల్లలు అటు ఉరుకుతురు. ఇంక ఇవి చూసిర్రా మొత్తం కొంగలు, అవన్నీ చెట్ల మధ్యలో డెకరేట్ చేసుకోవడానికి. ఇవైతే చిన్న బాతులు. నేను ఏమేమి తీసుకున్నానైతే లాస్ట్లో పెడతాను చూడండి క్లియర్గా. అవన్నీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. ఎంత మంచిగా ఉండేది తెలుసా, బుడ్డ బొమ్మలు ఇవన్నీ డెకరేట్కి చాలా వరకు అయితే హెల్ప్ చేస్తే చూస్తుర్రు కదా ఎంత బాగుండే తెలుసా. ఆడ ఇంకా లైవ్లో చూస్తుంటే అదొక తెలియని ఆనందము నాకు నిజంగా అండి. ఏం జ్వరం వచ్చినా ఏదొచ్చినా మందు అండి. మొన్న అయితే ఇవైతే నేను తీసుకున్న ఐటమ్స్ అండి. ఫస్ట్ అయితే తాంబేలు తోటి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ తాంబేలు 300 చేంజ్ ఏమో పడ్డది. చాలా బాగుంది. చాలామంది లైవ్లో ఇంట్లో పెంచుకోవాలంటారు కదా, మనకు అంత సీన్ లేదు, లైవ్లో పెంచేంత సీన్ లేదు. దాన్ని చూస్తేనే అక్కడ ఉరుకుతా నేను. అందుకోసం అనేసి దాన్ని లైవ్లో తెచ్చుకొని పెంచుకోవాలనే కోరికలు కూడా పెద్దగా లేవు నాకు. అందుకోసమని మా ఆయన అన్నాడు ఇలాంటి బొమ్మలైనా తీసుకుందాం అనేసి. కానీ ఇది తీసుకున్నాడని తెలియదు నాకు. తీసుకుందామని అక్కడ అడిగిండు కానీ తీసుకుందైతే నాకు తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసినట్టు ఇలాంటి బొమ్మలు అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. నా ఫోను అంత నాకు సహాయం అంటే వానకు చాలా వరకు తడిచిపోయింది కాబట్టి అంత తీయలేకపోయినా. ఇది కూడా 300 ఏమో పడ్డది ఆ బొమ్మ. నాకు చాలా బాగా నచ్చింది అది. ఇంకా ఇవన్నీ పుట్టగొడుగులు చూడండి. ఇది ఈచ్ వన్ 10 రూపీస్. గలగలలు అంటే ఇవి బాగుంటాయి. ఈ పుట్టగొడుగులు మంచిగా ఉంది క్వాలిటీ అయితే. 10 రూపీస్ ఏమో పడ్డది కానీ మంచిగా ఉన్నాయి ఇవి. ఇంకోటి థర్మాకోల్లో తీసుకున్నాయి. ఇది 20 or 25 పడ్డది. ఇదైతే ఎంత బాగున్నాయి కదా, చిన్న మనం డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ థర్మాకోల్ ఉంది. నేను అక్కడ అంత ఎక్కువ అబ్జర్వ్ చేయలేను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తా థర్మాకోల్ది. సరే ఏం చేస్తాంలే. 30 రూపీస్ అండి ఆ ప్యాక్. ఇది 25 నుంచి 50 లోపటనండి ఇవైతే. ఈ రకమైన అవేంది డక్స్ ఇవైతే 25 నుంచి 50 వరకు ఉంటాయి. అది ఒక్కొక్క ప్రైస్లో ఉంది. ఇక నేను క్లియర్గా చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని అయితే అన్నీ ఒకటే దగ్గర అయితే పెట్టి చూపిస్తున్నాను. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చూసిన పాత వాళ్ళు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అబ్బా ఎందుకు అట్లా లైక్ కొడతలేరు. అయ్యో ఇది ఒక్కటే తీసుకున్నా, జత కాదు. అవైతే ఇక తొందర పిల్లలు ఉన్నారు. పిల్లలు అటు ఉరుకుతున్నారు ఇటు ఉరుకుతున్నారు, దొరుకుతలేరు చేతికి. ఇక అందుకోసం దొరికినట్టు అన్నట్టు తీసుకున్నా అంతే. ఇది చూడండి ముసలాయన ఎంత మంచిగా ఉన్నారో చూడండి. మంచిగా ఉన్నారు కదా. అవి ఎప్పటి నుంచో తీసుకోవాలని ఒక కోరిక ఉండే, కానీ ఎప్పుడు తీసుకుందామన్నా కొంచెం పెద్ద ప్రైస్ పరంగా చూసి ఎంకకయ్యేదాన్ని. నాకు ఇలాంటి బొమ్మలు అంటే చాలా వరకు ఇష్టము. ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళిపిల్ల. కానీ ఏమైంది ఈడ ఏం మిస్టేక్ అయిందా అంటే, పెళ్ళిపిల్ల ఎత్తు పెరిగింది, పెళ్ళికొడుకు పొట్టోడు అయిపోయిండు. అది ఆగమాగం ఏరినా అన్నట్టు. పెళ్ళికొడుకు పెళ్ళిపిల్ల అన్నట్టు. కానీ పాపం పెళ్ళిపిల్ల పెద్దగా అయిపోయింది, పెళ్ళికొడుకు చిన్నగా అయిపోయిండు. ఇక చూసి ఏరే అంత టైం లేదు ఆడ. ఇవన్నీ డక్స్లు, బాతులు, కొంగలు అవన్నీ. ఇక దానికి ఏమేమి పేర్లు ఉన్నాయి అవన్నీ అండి. పీజియన్, కుందేలు ఎంత బాగున్నారు కదా. చిన్న ముద్దు ఉన్నది. ఇది బ్రిడ్జు అంటే ఏదైనా క్రియేట్ చేద్దాం అన్నట్టయితే తెచ్చిన ఒక గార్డెన్ టైప్లో. ఇది చైరు, మనం పండుకుంటాం కదా, రెస్ట్ తీసుకునే చైరు, బ్యాక్ పెయిన్ వస్తే. ఇదైతే పుట్టగొడుగు, కొంచెం పెద్దది. ఇది చూడండి ఎంత బాగుందో, చిన్న ఉంది కానీ ఎంత ముద్ద ఉందో. 10 రూపీస్ అండి ఇది. 30 or 25 ఏమో పడ్డది. ఇది ఆవు. ఎంత మంచిగా ఉన్నాయి కదా బొమ్మలు, మంచిగా ఉన్నాయి. కానీ అక్కడ నేను ఎన్ని రోజులు ఉంది అనేది కూడా, నాకు ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా చూడలేకపోయినా. అంత వర్షము, అంత అడావిడి ఏది కూడా నేను అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు. చిన్న తాంబేలు
ఫుడ్ కోర్ట్ ఉంది, పచ్చళ్ళు అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇదే ఉందని ఏం గ్యారంటీ లేదు, అన్ని రకాలైతే ఉన్నాయి. కానీ ఎక్కువ అయితే నర్సరీ గురించే. ఇంతకుముందు చిన్న తాంబేలు నేను చిన్నది తీసుకున్న, తర్వాత మా ఆయన తీసుకున్నాడు పెద్దది. ఇదైతే జింక ఇల్లు అయితే ఎన్ని రకాలనే తెలుసా అండి, రకరకాల ఇల్లులు అయితే ఉన్నాయి. మస్తు అనిపించింది. కానీ తీసుకున్నా కానీ చెట్లు ఇట్లా గార్డెన్ టైప్లో సెట్ చేద్దామని అయితే ఈ చెట్లు తీసుకున్నా, కానీ ఇది ఇప్పుడే రాలిపోతుంది. ఇంకా పెట్టిన తర్వాత ఏముంటుందో ఏం పోతుందో తెలీదు. అన్నీ నా దగ్గర తింటే అరగకపోయే చాష్టలు ఉంటాయి. అన్నీ ఇలాంటి పనులే చేస్తాను నేను. ఇదైతే కుక్కపిల్ల. ఇది మాత్రం కొంచెం ఈ రెండు కొంచెం ప్రైస్ ఎక్కువనే పడ్డది అనుకోండి. 100 ఏమో పడ్డది ఇవి రెండు, 90 or 100 పడ్డది ఇవి. ఇది 60 ఏమో పడ్డది, 60 or 90 ఏమో పడ్డది. ఇది బాగుంది కదా కొండ. నాకేందంటే బయట ఎక్కడికైనా దేశాలకు వెళ్తే అక్కడ తీసుకోవాలి ఇలాంటివి అని అయితే బాగా కోరికలు. కానీ నేను ఎక్కడికి పోయేటట్లేను, అందుకోసమనే ఇక బయట పోను కాబట్టి ఇంక ఇక్కడ ఉన్న దాంట్లో ఎక్కడైనా తీసుకుందాం అన్నట్టయితే ఇక్కడ తీసుకుంటుంటా. ఇదైతే నిమ్మలు ఎంత బాగుంది కదా. ఈ పుట్టగొడుగులు సేమ్ ఇది కూడా 30 రూపీస్ అండి అన్నీ అదంతా. కానీ అక్కడిదక్కడనే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అమ్ముతున్నారు. ఉంటుంది కదా ఎవరి రేట్లు వాళ్ళకు, ఆ రకంగా అయితే అమ్ముతున్నారు. కానీ ఆ రోజైతే వర్షాలు పడుతున్నాయమ్మ, బయట తిరగకండి అంటే నేను పనాడ ట్యాంక్ బండ్ గేట్లు ఓపెన్ చేసిరని పోయినా అండి. ఎవరైనా విన్నారా ఈ కథ? ట్యాంక్ బండ్ గేట్లు ఓపెన్ చేసిరని పోయినా, ఆ గేట్లు చూడ్డానికి, ఆ మురికి కాలువని గేట్లు ఓపెన్ చేసిరంటే చూడ్డానికి పోయినా. అబ్బా, నా దగ్గర ఏం తెలివి, మామూలు తెలివి కాదండి ఉండడము. ఆ గేట్లు ఓపెన్ చేస్తాను చూడడానికి పోతే ఆడ గేట్లు ఓపెన్ చేసి చూసింది లేదు, చేసింది లేదు. ఈ ఎగ్జిబిషన్కి పోయి ఇవి కొనుక్కొచ్చుకున్నా. నాకు ఒకటి బాగా నచ్చి తీసుకుంది అయితే ఈ ఐటమ్ అండి. చాలా బాగా నచ్చింది తెలుసా. 120 ఏమో పడ్డది, 120 ఏమో పడ్డది. ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ ఐటము. చూస్తున్నారు కదా, నాకు ఇది మస్తు అనిపించింది ఇది. కానీ దీంట్లో పెద్దగా ఉంటే ఇంకా మంచిగా ఉండేది. ఎందుకో చాలా బాగా నచ్చింది అది. బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇవైతే మొత్తం ఇక పార్ట్స్ చిన్న ప్లాన్స్ పెట్టుకుందాము అనేసి నేను ఎక్కడ పెడతాననేది కూడా నేను వీడియో చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా. దేని గురించి అంటే వినాయక చవితి వస్తుంది కదండి, చాలా పనులు ఉన్నాయి, ఒక్క పని కూడా కాలేదు. కింద టెంట్ వేయడము అంటే మా వాళ్ళు వేస్తున్నారు, కానీ కొంచెం ఇంట్లో కూడా ఉంటాయి కదా ప్రిపరేషన్ అనేది. అందుకోసం అనేసి అయితే ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాయి. ఇంకా ఏం వీలు అవ్వట్లేదు. మళ్ళీ ఇంకా ప్లాన్స్ కూడా తెచ్చిన, అవి ఏమేమి ప్లాన్స్ తెచ్చినా పాటింగ్ చేసేది కూడా నేను మీకు వీడియో అయితే తీసి పెడతాను. ఇది ఎంత అంటే ఇవన్నీ 50, 60, 70 అంతేనండి. ఈ పార్ట్స్ కూడా అంతే రేట్లలోనే ఉన్నాయి, 100 లోపట్నే అవన్నీ కూడా. ఈ 60 రూపీస్ 50 రూపీస్ ఏమో పడ్డది అంతే. ఇది కూడా అంతే పడ్డది. దీని ఏం పెద్ద రేట్లు అయితే ఏం పడలే. పార్ట్స్ కూడా చాలా మంచి వెరైటీస్ అయితే, కానీ పార్ట్స్ కానీ స్టాండ్లు కానీ మన గార్డెన్ సెట్టింగ్ కానీ రకరకాలైతే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవి ఏంటంటే మనము చెట్లలో మట్టిలలో గుచ్చిపెట్టడానికండి. ఇవి అయితే మంచి లుక్ వస్తాము అనేసి ఇవి తక్కువ రేట్లు ఉన్నాయని ఇవి తీసుకున్నా. ఇంకా అవన్నీ 450, 500 అని ఫస్ట్ మీకు వీడియోలో చూపించినా కదా. అవైతే 500, 450 అన్నట్టు చెప్తే నేను 500, 450 కాదు 1200, 1300 అని చెప్తే నేను ఇంక ఇవి తీసుకున్న 150కి ఏమో. ఇది చూస్తురా కొంగ ఎగురొస్తుంది, మిమ్మల్ని పొడి చేస్తాను, మీ దగ్గరికి వస్తుంది, జాగ్రత్త. ఓకేనా. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది చూసిరా నెమలి ఎంత బాగున్నాయి తెలుసా. బయట పెడితే నేను పెట్టిన తర్వాత అయితే మీకు ఒక ఫుల్ వీడియో నేను ఏమేమి తెచ్చినా అనేది, ఎక్కడెక్కడ ఏం సెట్ చేసిన అనేది కూడా నేను వీడియో అయితే తీసి పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ ఆల్ అనే నోటిఫికేషన్ అయితే వస్తుంది, అదైతే